హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ మై ఫ్యామిలీ డైరీ. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? నేను కూడా బాగున్నానండి. మీరందరూ ఎలా ఉన్నారో నాకైతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అలాగే మీకు కనుక నా వీడియోస్ ఇంకా రెసిపీస్ నచ్చుతున్నట్టయితే, యూజ్ అవుతున్నాయి అనుకుంటే ఖచ్చితంగా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. సో ఇంక ఇక్కడైతే మార్నింగ్ కదా, సో ఫస్ట్ అయితే టీ పెట్టేశాను. అలాగే టిఫిన్లోకి ఇడ్లీ చేస్తున్నాను. ఇడ్లీలోకి పల్లీ చట్నీ అలాగే టమాటో చట్నీ చేస్తూ ఉన్నాను. సో అందుకని చెప్పేసి పల్లీలు అయితే ఫస్ట్ స్టవ్ మీద పెట్టేసా. సో అవైతే వేగుతూ ఉంటాయి కదా. ఇవాళ నేను లంచ్ బాక్స్లోకి టమాటో రైస్ అయితే చేస్తున్నానండి. టమాటో చట్నీతోనే టమాటో రైస్ చేస్తూ ఉన్నా అనమాట. అయితే నేను మొన్న ఫ్రీజ్ చేసి పెట్టుకున్నాను కదా టమాటాలు, ఇదిగోండి ఇవి. సో ఇప్పుడు నీళ్ళు కొంచెం బాగా వేడెక్కిన తర్వాత వీటిల్ని అందులో వేసేస్తే ఉడికిపోతాయి. మామూలుగా కూడా టమాటా చట్నీకి, అంటే టిఫిన్తో తినే టమాటా చట్నీకి టమాటాలు ఉడికించుకోవాలి. అంటే ఆయిల్లో వేయించకుండా నేను ఉడికించి చేసుకుంటాను అనమాట. ఇడ్లీ కానీ దోసతోటి బాగుంటుంది. ఇక్కడైతే నేను దాదాపు ఒక 6-7 టమాటా పళ్ళు కట్ చేసి అందులో వేశాను. అలాగే ఇక్కడ ఒక 2 పచ్చిమిర్చి చాలు. ఎక్కువ పచ్చిమిర్చి అంటే ఇది మరీ స్పైసీగా ఉండదు. సో పచ్చిమిర్చి అయితే వేసుకున్నాను. అలాగే ఒక 5-6 వెల్లుల్లి రెబ్బలు. వెల్లుల్లిపాయలు బాగా చవకగా ఉన్నాయండి. ఈ టైంలో తీసుకొని ఇలాగ పొట్టు తీసుకొని కొంచెం మిక్సీలో కచ్చపచ్చగా మిక్సీ చేసుకొని కొంచెం అలా స్టోర్ చేసుకుంటే వెల్లుల్లిపాయలు, అంటే ఇప్పుడు రేట్ తక్కువగా ఉంది కాబట్టి ఎక్కువగా వెల్లుల్లిపాయ వాడే వాళ్ళకి ఉపయోగపడుతుందని చెప్తున్నా. నేనైతే అలాగే చేసుకుంటా ఉన్నాను. సో ఇంకా వెల్లుల్లిపాయ వేసాను. అలాగే ఇంక ఇటువైపు ఏమో పల్లీలు వేగుతున్నాయి కదా, అందులో కూడా పచ్చిమిర్చి వెల్లుల్లిపాయ వేసేసాను. సో అది పల్లీ చట్నీకి అనమాట. సో అది వేగాక పుట్నాల పప్పు వేసేసి చట్నీ చేయడమే. అయితే ఇప్పుడు అక్కడ టమాటాలు, ఒక 2 పచ్చిమిర్చి, వెల్లుల్లిపాయ వేసి ఉడికించుకుంటున్నాం కదా. సో దాంతో నేను అది టిఫిన్లోకి టమాటో చట్నీ అలాగే టమాటో పులావ్ చేస్తూ ఉన్నా. అదే టమాటో రైస్ అంటాం కదా, సో టమాటో రైస్ కూడా చేస్తున్నాను. సో ఆ ఉడికించుకున్న టమాటో ప్యూరీ తోటే అనమాట. సో అదైతే ఫస్ట్ ఆ టమాటాలు ఉడకాలి. ఉడికిన తర్వాత ప్యూరీ చేసుకోవడమే. ఆ తర్వాత ఇంకా పిల్లలకి స్నానానికి నీళ్ళు అయితే పెట్టేశాను. అయితే వేడి నీళ్ళ కోసం నా దగ్గర ఇప్పుడు ఎలక్ట్రిక్ ఇండక్షన్ స్టవ్ ఉంది కదా, సో దాని మీద పెట్టుకోవచ్చు కదక్క, నేనైతే దాని మీద పెట్టుకుంటున్నాను అని చెప్పి మన వ్యూవర్స్ కొంతమంది చెప్పారు. అయితే దానికి ప్లగ్ పాయింట్ కూడా, అంటే ఆ ప్లగ్ పెట్టుకునే సాకెట్ ఉంటుంది కదా, అది చాలా పెద్దగా ఉంది. అది పెట్టుకోవడానికి కూడా ఎక్కడ పాయింట్ లేదండి. ఇంక అందుకని చెప్పేసి స్టవ్ మీదే పెడతా ఉన్నాము. మా వారేమో సండే వీలు చూసుకొని అది మారుస్తాను అని అన్నారు. అది కనుక మార్చేస్తే ఇంకా ఇండక్షన్ స్టవ్ మీద పెట్టుకోవచ్చు వేడి నీళ్ళు అయితే. సో ఇంకా నీళ్ళు పెట్టేశాను. అలాగే రైస్ అయితే నానబెట్టేసుకున్నానండి. ఇది పులావ్ లాగా కాబట్టి రైస్ కలిపి వండేస్తున్నాను. సో అందుకని ఫస్ట్ రైస్ అయితే నానబెట్టేశాను. ఇంక ఈ లోపల వాటర్ అంతా వేసుకోకుండా జస్ట్ టమాటాలు, వెల్లుల్లిపాయ ఇదిగోండి వేసేసుకొని ఉప్పు, అలాగే 1 స్పూన్ పంచదార. 1 స్పూన్ పంచదార అయితే ఖచ్చితంగా వేయండి. టమాటో చట్నీకి మంచి టేస్ట్ వస్తుంది. స్వీట్గా అస్సలు ఉండదు, ఎందుకంటే టమాటా పుల్లగా ఉంటాయి కదా. సో ఆ పులుపుని కట్ చేయడానికి ఆ 1 స్పూన్ షుగర్ అనేది మనకి హెల్ప్ అవుతుంది. అలాగే మీ టేస్ట్ని బట్టి సాల్ట్ అయితే వేసుకోండి. ఆ తర్వాత మిక్సీ చేసి పెట్టుకున్న ఆ టమాటో ప్యూరీ ఆ వాటర్లో వేసేసాను అనమాట. ఇప్పుడు దీన్ని నేను హాఫ్ చేసుకొని సపరేట్గా ఒక బౌల్లోకి తీసుకుంటున్నాను. దాంతో నేను టమాటో రైస్ అయితే చేస్తాను. ఇప్పుడు ఇందులోనే నేను కొంచెం కొత్తిమీర అయితే వేసేసుకుంటా ఉన్నాను. అంతే. మీరు కావాలి అనుకుంటే కొంచెం పోపు పెట్టుకోండి. నాకు ఎందుకో ఆ టమాటా చట్నీలో పోపు అంతగా నచ్చదు, అందుకని ఇంక పల్లీ చట్నీ వరకు పెట్టుకున్నాను. పోపు అయితే ఏముంది, జస్ట్ ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, కరివేపాకు. సో పల్లీ చట్నీ కూడా అయిపోయింది, టమాటా చట్నీ కూడా అయిపోయింది. ఇడ్లీతో ఈ రెండిటి కాంబినేషన్ చాలా బాగుంటుందండి. కడుపు నిండా తినొచ్చు పల్లీ చట్నీ అలాగే టమాటా చట్నీ ఉంటే ఇడ్లీలు. ఇంకా ఆ తర్వాత టమాటో రైస్ కోసం అయితే ఇంక ఇక్కడ ఆయిల్ వేసుకొని హోల్ గరం మసాలా దినుసులు అయితే వేసుకున్నాను. ఒక 4 లవంగాలు, ఒక చిన్న దాల్చిన చెక్క ముక్కలు, ఒక 2 ఇలాచీ, కొంచెం షాజీరా, అలాగే స్టార్ ఫ్లవర్ ఒకటి వేసుకున్నాను. మీ దగ్గర ఉంటే సోంపు ఉంటుంది కదా, సోంపు వేసుకోండి. టమాటో రైస్కి సోంపు చాలా బాగుంటుంది. నా దగ్గర అయిపోయింది. సో స్పైసెస్ వేగిన తర్వాత ఒక పెద్ద సైజు ఉల్లిపాయ వేసుకోండి. ఆ తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ ఎక్కువ అవసరం లేదండి, ఒక 1/2 స్పూన్ కన్నా ఇంకా తక్కువే వేసాను. వేసేసి అది కొంచెం వేగిన తర్వాత ఇంకా ఒక 1/2 స్పూన్ కారము, ఒక 1/2 స్పూన్ ధనియాల పొడి, ఒక చిటికెడు జీలకర్ర పొడి, రుచికి సరిపడా ఉప్పు వేసేసాను. అదంతా కొంచెం వేగిన తర్వాత ఇదిగోండి టమాటో ప్యూరీ ఇందాక మనం తీసి పెట్టుకున్నాం కదా ఒక హాఫ్. సో ఇదేంటి అంటే కొలత పెట్టి వేసుకోవాలి, అంటే రైస్ మనం ఎంత వేసుకున్నామో దాన్ని బట్టి. అయితే కొత్త బియ్యం అనుకోండి ఎసురు కొంచెం తక్కువ వేసుకోండి. పాత బియ్యం అనుకోండి ఎసురు 1కి 2 అయితే వేసుకోండి. కొత్త బియ్యం అయితే 1 గ్లాస్ బియ్యానికి 1.5 గ్లాస్ అయితే చాలు.
ఇవాళ ఏమైందంటే నేను మర్చిపోయాను యాక్చువల్గా కొత్త బియ్యం అని. నాకు కొంచెం చీడింది, అందుకే చెప్తున్నాను. నేను మామూలుగా వేసేసాను అనమాట, 1కి 2 చొప్పున వేసేసాను. దానివల్ల కొంచెం రైస్ అయితే కొంచెం చివిడినట్లు అయింది. కొత్తిమీర పుదీనా వేసేసుకొని ఇంక మొత్తం ఇలా సాల్ట్ ఒకసారి చెక్ చేసుకొని రైస్ అయితే వేసేసాను. ఒక 2 విజిల్స్ పెట్టేస్తే టమాటా రైస్ అయిపోద్ది కదా. ఇంక ఈ లోపల మా వాళ్ళు రెడీ అయిపోయారు, టిఫిన్ అయితే పెట్టేస్తా ఉన్నా. ఇంక ఈ లోపల ముగ్గది వేసుకొని ఇంకా అట్లా అవుతా ఉందనమాట. అయితే ఇవాళ బయటికి వెళ్ళానండి, భానుతో కలిసి గుడికి వెళ్ళామన్నమాట. బెల్లం వినాయక టెంపుల్ అలా ప్లాన్ చేసుకున్నాము, కానీ బెల్లం వినాయక టెంపుల్కి వెళ్ళలేదు. కానీ అనుకోకుండా అమ్మవారి గుడికి అయితే వెళ్ళాము. ఇది యాక్చువల్గా ఫ్రైడే రోజు వ్లాగ్. సో ఫ్రైడే రోజు అసలు పెళ్ళై నాకు ఇన్ని సంవత్సరాలు అయితే ఇప్పటికొచ్చి కాళీమాత టెంపుల్కి వెళ్ళలేదు, బీచ్ దగ్గర ఉంటుంది కదా. ఇవాళ అనుకోకుండా వెళ్ళామన్నమాట. సో భాను నేను కలిసి వెళ్ళాము. ఎక్కడెక్కడికి వెళ్ళాము, మా డే ఎలా, ఆ టైం ఎలా స్పెండ్ చేసాము అనేది ఇంక ఇవాళ వ్లాగ్లో ఉంటుంది. ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి చివరి వరకు చూడండి. సో ఇంక ఇక్కడైతే 2 విజిల్స్ తర్వాత టమాటో రైస్ అయితే ఇలా అయిపోయింది. సో ఇదిగోండి, చెప్పాయి కదా ఇది కొత్త బియ్యం అనమాట. సో దానివల్ల ఏంటంటే కొంచెం ముద్దగా అయ్యింది రైస్ అయితే. సో మీరు చూసి వేసుకోండి. అందుకే నేనేం చేస్తున్నానంటే ఇంకా పక్కన పెట్టేసాను అనుకోండి, కొంచెం ఆరుతుంది కదా, ఆరిందంటే మళ్ళీ రైస్ అనేది కొంచెం బిగుసుకుంటుంది. ఏదైనా మనకి కొంచెం రైస్ అనేది చివిడినప్పుడు, అంటే కొంచెం ముద్దగా అయినప్పుడు గుంట గరిట్లు అట్లాంటి వాటికంటే కూడా ఇలాంటి స్పాచులాస్తో కనుక తీస్తే రైస్ అనేది ముద్దగా అయిపోకుండా ఉంటుంది. ఇంకా మా వారికి కూడా ఇలా బాక్స్లో పెట్టేసాను అనమాట. కొంచెం చల్లారిన తర్వాత రైస్ అయితే బిగుసుకుంటుంది కదా, అప్పుడు ఇంక బాక్స్ ప్యాక్ చేయొచ్చులే అని పిల్లలకైతే ఇంక బాక్స్ పెట్టి పంపించేశాను. ఆ తర్వాత ఇంక ఇంట్లో పనంతా చేసేసుకొని పూజ చేసుకొని, ఇంకా ఫ్రైడే కదా, ఆ తర్వాత హడావిడిగా అండి తలస్నానం అది చేసి ఇంకా గుడికి అయితే వచ్చామన్నమాట. ఫస్ట్ అయితే అసలు అనుకోలేదు, ఇక్కడ మేము అనుకునింది బెల్లం వినాయక టెంపుల్కి వెళ్దాము అని చెప్పేసి, జాలర్లపేటలో ఉంటుందంట. కాకపోతే మాకు అడ్రస్ అంత కరెక్ట్గా తెలీదు. ఈ అమ్మవారి టెంపుల్ కూడా జాలర్లపేట ఆ వీధిలోనే ఉంటుంది. అయితే ఈ అమ్మవారి టెంపుల్ పేరు నాకు గుర్తులేదండి. కానీ చాలామంది ఇప్పుడు సముద్రంలో ఉంటారు కదా, సో మర్చెంట్ నావీ లేదా నావీ జాబ్స్కి వెళ్ళే వాళ్ళందరూ కూడా ఈ అమ్మవారి దగ్గరికి వచ్చి మొక్కొని వెళ్తారంట. మా వారు కూడా అప్పట్లో షిప్కి వెళ్ళేటప్పుడు అమ్మవారి దగ్గరికే వచ్చి మొక్కొని వెళ్ళేవాళ్ళు. సో టెంపుల్ పేరు అయితే మర్చిపోయాను నేను. ఇంక ఇవాళ అసలు అనుకోకుండా వచ్చామన్నమాట. నా పెళ్ళి 13 సంవత్సరాల్లో ఇదే రావడం. అలాగే కాళీమాత టెంపుల్కి కూడా వెళ్ళాము. సో మనం ఒకటి అనుకుంటే ఒకటి జరుగుతుంది అనుకుంటాం కదా. సో శుక్రవారం రోజు అమ్మవారి టెంపుల్కి వెళ్ళి ఇలా అభిషేకం చేసి చాలా ప్రశాంతంగా అనిపించింది, నిజంగా చాలా హ్యాపీగా అనిపించింది. అయితే అక్కడ ఒక ఆవిడ నేను తీస్తానులే అమ్మా అని చెప్పేసి ఇంకా ఆవిడ మాకు హెల్ప్ చేశారు వీడియో తీయడంలో. ఫస్ట్ అయితే భాను తీస్తూ ఉండింది, ఆవిడేమో నేను తీస్తానులే అమ్మ, మీరు వెళ్ళి దండం పెట్టుకోండి అని చెప్పి మాకు పంపించి ఆవిడ వీడియో తీశారు. ఆ తర్వాత ప్రసాదం అండి, అప్పటి వరకు ఆవిడ పంచుతూ ఉన్నారనమాట పులిహోర. వెళ్దామా వద్దా అనుకొని వెళ్ళకుండా ఉండిపోయాము మొహమాటానికి. కానీ నేనేమో నాకు పులిహోర తినాలని ఉంది, వెళ్తాను బాను అంటే వెళ్ళి తెచ్చుకోండి. తీరా వెళ్ళిన తర్వాత ఏమో పులిహోర అయిపోయింది. ఇంకా వాళ్ళ దగ్గర కొంచెం లాస్ట్లో చిన్నది ఉంటే చేతిలో పెట్టారు. సరేలే అని చెప్పి కొంచెం కళ్ళద్దుకొని నోట్లో వేసుకున్నాను. కానీ పులిహోర చాలా బాగుందండి, కొంచెమే దొరికింది. సరే అని చెప్పి ఇంకా బాగానే వెళ్ళి లడ్డు తీసుకొచ్చింది. నేను స్వీట్ అంతగా ఎక్కువ తినాను కాబట్టి కొంచెం కళ్ళద్దుకొని నోట్లో వేసుకున్నాను. ఆ తర్వాత ఇంక ఇక్కడేమో వాయిస్ నేను మర్చిపోయి కట్ చేశాను. పాపం తను ఏదో చెప్తుందన్నమాట, అంటే చాలా రోజులు అయిందండి కలిసి అని చెప్పి. అంటే నేను ఎందుకు వీళ్ళని చూపించట్లేదు సిరి గారిని కానీ భానుని అంటే, కొంతమంది వాళ్ళ కోసం కూడా ఏదో పిచ్చిగా మాట్లాడతారండి. సో ఎందుకులే అని చెప్పేసి ఇంక నేను వాళ్ళని ఒకవేళ కలిసినా కూడా నేను వీడియోస్లో ఎప్పుడు షేర్ చేయట్లేదు ఈ మధ్యన, ఎందుకులే అని చెప్పి. కానీ ఫోన్లో కాంటాక్ట్లో అయితే ఉంటాం అనమాట. కాకపోతే కలవడం ఎక్కువ అవ్వలేదు, మధ్య కొంచెం ఎక్కువ కలవకుండా అలా ఉన్నాం అనమాట. సో ఫైనల్గా ఇంక ఇవాళ అలా బయటకైతే వచ్చాము. సో అది ఇంకా ఇప్పుడు అమ్మవారి గుడి నుంచి మళ్ళీ కాళీమాత టెంపుల్కి అయితే వెళ్తున్నాము. ఫస్ట్ పుచ్చకాయ తింటాం, నా ఫేవరెట్. ఫోటో తీద్దా, బాగా ఇష్టం. అంటే అటువైపు కదా వెళ్ళాలి, చూపించు ఎవరు బాగా
నువ్వు అప్పుడే హాఫ్ తినేసావు. నేను దీన్ని స్టార్ట్ చేయను ముందు. ఏం కాదు, ఎక్కడైనా ఉండదంతా. సో ఇంకా అక్కడి నుంచి కాళీమాత టెంపుల్కి అయితే వెళ్తున్నాము. పుచ్చకాయ తినడంలో బాగానే విన్ అయ్యింది. నేనేంటంటే తిందాము అనే లోపల తనే ఇంక పోటీ పడిపోయింది. సో తనే గెలిచింది. కొంచెం తనతో వెళ్తే కొంచెం బాగా కామెడీగా ఫన్గా ఉంటుంది అనమాట. సో ఇంక అక్కడి నుంచి ఇలా బీచ్కి అయితే వచ్చాము. బీచ్లో ఏంటి అంటే బీచ్కి అంటే చాలా మూవీస్లో కూడా ఉంది కదా కాళీమాత టెంపుల్. ఇప్పుడేనండి వెళ్ళడం. నేను చాలాసార్లు బీచ్కి వచ్చాం కానీ ఎదురుగా చూసి వెళ్ళాలి అనుకుంటాను తప్ప ఎప్పుడూ వెళ్ళిందే లేదు. సో ఫైనల్గా ఇవాళ అనుకోకుండా 2 గుళ్ళు అమ్మవారి గుళ్ళకి వెళ్ళడం చాలా హ్యాపీగా అనిపించింది నాకైతే. ఇక్కడ చూసారా, ఇక్కడేమో అమ్మవారు, అటువైపు ఏమో శివాలయం అన్నమాట. బాగుంది. బాగుంది కదా. చాలా రోజుల తర్వాత కారు కావుతుంది. చూడు కదా, ఇటేమో శివుడిది, ఇటేమో కాళీమాత. బాగుంది కదా. నువ్వు నించని ఒక్కదాన్ని పలకిస్తాను. అయిపోయింది. ఇప్పుడు బీచ్కి వెళ్తామండి. టెంపుల్ ఎదురుగానే బీచ్ కదా, కొంచెంసేపు వెళ్ళి బీచ్లో కూర్చుందాం అని చెప్పేసి బీచ్కి వెళ్తా ఉన్నాం. రండి. ఏం చూడాలనుకుంటున్నారో నాకు చెప్పండి, నేను తిప్పుతాను. లైవ్ అయితే బాగుండు. అప్పుడు ఎంచక్క మీరు చెప్పింది బాగానే తీసుకెళ్తుందంట. లైవ్ కాదు కదా, బండి చేతిలో ఉంటే అంతేనండి. మేము ఉండేదేమో 3:30-4 వరకు. నువ్వేమో కైలాసగిరి అక్కడ వెళ్తాను. ఇప్పుడు మనం అక్కడికి వెళ్ళాలంటే బండి ఎక్కడుందంటావు? ఇలా టర్నింగ్ తిప్పి ఇట్లా అక్కడ పెట్టేయడమే. అక్కడ పెట్టేసి అలా వెళ్దాం. అక్కడ కొబ్బరి చెట్లు ఉండే దగ్గరికి పెట్టువాను. ఇక్కడ ఎండ కదా. ముందు ఉండవా? ముందు కూడా ఉంటాయి కదా కొబ్బరి చెట్లు. ఫ్రెండ్స్ మీకు తెలుసా, నేను మార్నింగ్ నుంచి నేనే వేసాను బండి మీద. నేను జడ కూడా వేసుకోలేదు ఫ్రెండ్స్. చూసారా, సీక్రెట్ అడిగారు కదా ఇందాక, ఇలాగే తల ఊడిపోతూ ఉంటుంది అనమాట. ఇది సీక్రెట్. తల స్నానం చేస్తారు కదా, తల జడ మాత్రం సరిగ్గా. అదే ఆడవాళ్ళు అందరూ అంతే, తల స్నానాలు చేస్తాం కానీ నీట్గా జడేస్తాం ఫ్రెండ్స్. నా సీక్రెట్ అప్పుడప్పుడు బయటకు వచ్చేటప్పుడు తప్ప. అలా చెప్పండి. ఇప్పుడు ఎవరు ఎక్కడికి వెళ్ళాలి? కాదు బాను, ఇసుక చూడాలనుకుంటున్నారా? కాళ్ళకి చెప్పులు తీసేసి నడవాలి ఇప్పుడు ఇసుకలో. భలే ఉంటుంది. భరతనాట్యమే. మనం చూద్దాం. ఇప్పుడు జడేసుకుంటే నన్ను అందరూ ఏమనుకుంటారు? ఏమనుకుంటారు? తల ఆరలేదు మరి, టైం అయిపోతుందని తలకు అలా క్లిప్ పెట్టుకుని వచ్చింది. అయినా అందరు ఆడవాళ్ళు ఫేస్ చేసే ప్రాబ్లమే. ఇప్పుడు నా దగ్గర దువ్వును కూడా ఉంది, చూపిస్తాను. లేకపోతే అవునా, దువ్వెలు కూడా తెచ్చుకున్నావా? ఇదిగో ఫ్రెండ్స్, ఒక అమ్మ, కాళ్ళు చెప్పులు వేసుకున్నా సరే కాలుతున్నాయి ఇసుకలో. వెళ్ళిపోతుంది అంటే వెళ్ళిపోదాం పద. ఇదిగో ఇప్పుడు ఫోటో ఎలా తీయాలి తెలుసా? ఇప్పుడు నేను ఇలా ఉంటాను అనమాట. ఇలా అలా పట్టుకోవాలన్నమాట వెనక నుంచి. అప్పుడు ఫోటో తీయాలన్నమాట. అందరూ అలాగే తీసుకొస్తాను. పక్కన మీ ఆయన ఉన్నట్టు. మా ఆయన ఉన్నట్టు మా ఆయన ఎట్టించేద్దాం. తీసుకురావాల్సింది పాపం. మీ ఆయనతో రావాల్సింది నాతో వచ్చిందండి. మా ఆయన తీసుకెళ్ళమంట తిడతాడు. దానికి బదులు మనం మా ఆయన అంతే. అంటే తీసుకెళ్తారులే మా ఆయన, కాకపోతే సండే హాలిడే ఉన్నప్పుడే. ఇలా ఆయన సండే తీసుకెళ్తాడు, మా ఆయన సండే కూడా తీసుకెళ్తాడు. అదే ఫ్రెండ్స్, మాకు ఒక బెంచ్ దొరికితే బాగుంటుందని నేను కోరుకుంటున్నాను. లేదు, ఖాళీ ఉందా అసలు?
బాగుంది. అంటే మొత్తం ఎండ ఉండడం వల్ల రెండు వైపులా బాగా వస్తుంది. నీడలో ఎడగా ఉందా అమ్మ ఎండలోనా? ఏమేమి వాళ్ళకి తెలుసు, అందరూ అలాగే పెట్టుకుంటారు ఫ్రెండ్స్, అందుకే మేము అలాగే పెట్టాం. వెళ్దామా? అక్కడికి వెళ్దాం. ఇక్కడ వస్తుంది, ఇక్కడ కాళ్ళ దగ్గర. అబ్బా ఎంత బాగుందో. ఏమంటారు దీన్ని? అదే అదే హలో, సమ్మర్ స్టార్ట్ అయిపోయింది. వేసుకోమంటే నువ్వు వేసుకోవట్లేదు. పరిగెట్టు. నేను అందుకే వేసేసుకున్నాను. అవును, వెళ్దాం అయితే. ఇంకా వెళ్ళిపోతున్నాం అండి బీచ్కి బాయ్ చెప్పేసి. వైజాగ్లో ఉంటే ఇదే అడ్వాంటేజ్. బాధ వచ్చినా, ఆనందం వచ్చినా, ఏమొచ్చినా బీచ్కి వచ్చేయచ్చు. బాబు ఏది బాగుంటుంది? అన్నీ బాగానే ఉంటాయా? ఏది బాగుంటుంది అన్నా? నీకు బ్లూ కావాలన్నా బాగుంటుంది. సో ఇంకా అక్కడ సోడా తాగేసి అక్కడి నుంచి డామినోస్కి అయితే వెళ్తున్నాము. ఏమైందంటే ఇప్పుడు బీచ్ ఉందా, ఇప్పుడు మేము అక్కడ కాళీమాత టెంపుల్ ఉంది కదా, దానికి రైట్ సైడు ఉందన్నమాట ఇది డామినోస్. మాకేమో అడ్రస్ తెలియక తిప్పి తిరిగి తర్వాత లాస్ట్లో గూగుల్లో చూసాము. స్టార్టింగే చూసి ఉండాల్సింది. అక్కడ వేరే వాళ్ళని అడిగాం అనమాట. వాళ్ళేమో అటు వెళ్ళి ఇటు వెళ్ళాలి ఏదేదో దారి చెప్పారు. మాకు అర్థం కాక దాదాపు జగదాంబ వరకు వచ్చేసాము. జగదాంబ వరకు రావడం ఏంటి, జగదాంబ వచ్చేసాం అనమాట. అక్కడి నుంచి మళ్ళీ గూగుల్లో చూసుకొని వెళ్తే ఇంక తీరా మళ్ళీ బీచ్ రోడ్కి వచ్చాము. అక్కడే ఉంది. సరే అని చెప్పి ఇంకా ఎండండి అసలు మామూలుగా లేదు, చాలా ఎక్కువ ఉంది, దారుణంగా ఉంది ఎండ అయితే. సో ఇంకా అలా వెళ్ళి కొంతసేపు కూర్చొని ఇంకా పిజ్జా అయితే ఆర్డర్ చేసుకున్నాము. అంటే ఎప్పుడు మీల్స్ బిర్యానీ అంటే ఫ్రైడే కాబట్టి ఇంకా నాన్ వెజ్ తినము. ఇంక సరే అని చెప్పి ఇంకా పిజ్జా అయితే ఆర్డర్ పెట్టుకున్నాము. కాకపోతే పిల్లల్ని తీసుకురాలేదు కదా, అదే కొంచెం బాధ. ఎందుకంటే వాళ్ళకి ఇష్టం కదా పిజ్జా. ఇంకా మళ్ళీ ఇంటికి వెళ్ళి ఆర్డర్ చేద్దాంలే అనుకొని ఇంక ఇక్కడైతే మేము తింటా ఉన్నాం అనమాట. సో పన్నీర్ పిజ్జా అయితే తీసుకున్నాము. ఆ తర్వాత పిజ్జా పరాటా ఉంటుంది కదా, అదొకటి తీసుకున్నాము. ఆ తర్వాత చాక్లెట్ లావా కేక్. సో అది తినేసి ఆ తర్వాత మళ్ళీ జగదాంబకి అయితే వచ్చాము. అంటే జగదాంబ నుంచి పూర్ణ మార్కెట్ అటువైపే కదా. సో పూర్ణ మార్కెట్కి వెళ్ళి వెజిటేబుల్స్ ఏమైనా ఫ్రూట్స్ ఉంటాయి కదా తీసుకొని వెళ్దాంలే అని చెప్పేసి వెళ్తా ఉన్నాం అనమాట. ఇంకా దారిలో నాకు ఇష్టమైన బజార్ అయితే, దీన్ని ఏమంటారు, బర్మా బజార్ ఏదో అంటారు కదా, సో అక్కడికైతే వచ్చాం. లాస్ట్ టైము మా వారితో వచ్చినప్పుడు సెరామిక్వి ఏనుగులు ఉన్నాయి. అప్పుడు 150 ఎంతో చెప్పారు. ఇంకా అప్పుడు తీసుకోలేదు. సో ఇప్పుడు తీసుకుందాం కదా అని చెప్పేసి వస్తే ఆ ఏనుగులు లేవండి, పెద్ద ఏనుగులు ఉన్నాయి. అంత పెద్దవి టీవీ దగ్గర సరిపోవు కదా. సరే అని చెప్పేసి ఇంక తీసుకోలేదు. కాకపోతే భాను ఏవో కొన్ని తీసుకుంటాను అంటేను ఇంక అలా చూస్తూ ఉన్నాము. ఆ తర్వాత మళ్ళీ ఇక్కడ కూడా లాస్ట్ టైం అయితే చాలా కలర్ఫుల్గా ఉన్నాయి అన్నమాట జార్స్.
ఇప్పుడేంటంటే ఇంకా అవి కూడా లేవు. కలర్స్ అన్నీ అయిపోయాయి. పెద్ద ఎక్కువ స్టాక్ అయితే లేదు. ఇవి తీసుకుందాము. నాకేంటంటే ఇవి కొంచెం పచ్చళ్ళు ఇంక అసలే ఇప్పుడు వచ్చేది సమ్మర్ గదా! ఎక్కువగా ఆవకాయ పచ్చడి ఇలాంటివి పెట్టుకుంటా ఉన్నప్పుడు ఈ జాడీల్లో అయితే వేసి పెట్టుకోవచ్చు కదా అని అనుకున్నాను. ఒక 6 తీసుకుంటే నిమ్మకాయ పచ్చడి, మామిడికాయ పచ్చడి ఇలాంటివి అన్నీ పెట్టుకుందాం బావుంటాయి కదా అని. నాకు యెల్లో, ఆరెంజ్‌లో చూసాను. యెల్లో, ఆరెంజ్, పింక్‌లో చూసాను. ఇప్పుడేమో ఆ కలర్స్ లేవు. ఇంకా అందుకే మళ్ళీ అంటే పక్కన పెట్టేసా. ఇంకా తర్వాత పూర్ణ మార్కెట్‌కొచ్చాము. అసలు ఎలా అంటే పూర్ణ మార్కెట్ అంతా ఖాళీగా ఉందండి. నేను అనుకున్నాను పూర్ణ మార్కెట్‌కి బయటన ఇవి అంటు మామిడికాయలు అంటాం కదా! సో, మామిడికాయలు, స్వీట్ కార్న్ ఇవన్నీ ఉంటాయి. సో, మా పిల్లలు ఆవకాయ పచ్చడి అడుగుతున్నారు. అలాగే మా పెద్దోడికి స్వీట్ కార్న్ అంటే చాలా ఇష్టము. సో, అవన్నీ తీసుకుందాంలే అని చెప్పేసి పూర్ణ మార్కెట్‌కొస్తే అసలు బయట ఒక్క ఇది కూడా లేదు. అదే ఒక్క షాప్ కూడా లేదు. లోపల మార్కెట్ లోపల ఇవి ఉంటాయి కదా! సరుకులు, వెజిటబుల్స్ అయితే ఉన్నాయి గానీ బయటైతే లేవన్నమాట. బయట ఎక్కువ ఏంటంటే మనకి అన్నీ కొంచెం తక్కువగా ఇస్తారు కదా! సో, ఏమీ లేవు. ఇంకా నిమ్మకాయలున్నాయి. నిమ్మకాయలు కొంచెం తక్కువ రేటుకే ఉన్నాయన్నమాట. అంటే ఇప్పుడు ఎన్నిచ్చారు? 20కి 10 కాయలు ఇచ్చారండి. నేనైతే ఒక 25 కాయలు తీసుకున్నాను. రూ. 50కి 25 కాయలు ఇచ్చారు. అంటే ఇప్పుడు సీజను అయిపోతుంది కదా! సో, నిమ్మకాయలు ఏంటంటే ఈ టైంలో తీసుకొని అవి కూడా మనం ఎంచక్కా స్టోర్ చేసుకోవచ్చు. నువ్వేంటి భారతి ప్రతీదీ స్టోర్ చేసుకోవడం అంటావు అని మాత్రం అనకండి. తక్కువగా ఉన్న టైంలోనే కదండీ ఏదైనా మనం తీసుకొని సేవ్ చేసుకోవాలి. అదే బంగారం, వెండి అయితే మాత్రం తక్కువ ఉన్నప్పుడు కొనుక్కొని ఎలా అయితే మనం జాగ్రత్త పరుచుకుంటామో మరి ఇవి కూడా అంతే కదా! సో, నిమ్మకాయలు అయితే తీసుకున్నాను. సో, వాటిని ఎలా స్టోర్ చేయాలో మీకు ఈసారి వీడియోలో అయితే చూపిస్తాను. ఇవే కాదు ఇంకా కూడా నేను తీసుకున్నాను. ఆల్రెడీ నా దగ్గర ఉన్నాయి కూడానా. సో, అందుకని ఇంక ఇప్పుడైతే ఒక 25 కాయలు తీసుకున్నాను. ఇంకా అలా అవన్నీ తీసుకొని ఇంటికైతే బయలుదేరిపోయాము. సో, మధ్యలో ఏంటి అంటే నేను షాక్ అయ్యాననమాట. రోడ్డు మధ్యలో ట్రైన్ వెళ్తూ ఉంటే మామూలుగా ఇది ట్రైన్ వెళ్ళే రూట్ కాదు. తర్వాత చూస్తే ఏంటంటే అది ఖాళీ ట్రైన్ అనమాట. అంటే రోడ్డు మధ్యలోకి ట్రైన్ వచ్చేసింది ఏంటా అని చెప్పి షాక్ అయ్యాను కానీ అదేదో రిపేర్ ఉన్న ట్రైను. సో, దాన్ని రిపేర్‌కి తీసుకెళ్తా ఉన్నారు. సో, అంతేనండి. ఆ తర్వాత ఇంటికైతే వెళ్ళిపోయాము. సో, అదనమాట ఇంక ఇవాల్టి నా వ్లాగ్ అయితే. సో, చూసారు కదా! రేపటి వ్లాగ్‌లో మళ్ళీ వస్తాను. బాయ్.